వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఇవాళ బీర పొట్టు బాగా తీసేసి కడిగి పెట్టుకున్నాను. కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇవేమో కొంచెం బీరకాయ ముక్కలు. దీనికేమో బీరపొట్టు పచ్చడి. ఇవాళ చేస్తున్నది బీరపొట్టు పచ్చడి. దీనికి కొంచెం మినప్పప్పు, కొంచెం నువ్వుల పప్పు, తెల్ల నువ్వుల పప్పు, ధనియాలు, చిన్న మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, కొంచెం చిన్న బెల్లం వేస్తాను. అందుకని చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వెలిగించాను, స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసాను. మినప్పప్పు, నువ్వుపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. కొంచెం వేడెక్కిన తర్వాత వేస్తాను. వేడెక్కింది. ఇవన్నీ వేసేసి అన్నీ వేసేసి వేయించాలి. అన్నీ వేసి వేయించేది. వేగుతుంటే వేగుతుంటే ఇంగు కొంచెం ఎక్కువ వేస్తాను. ఇంగు వాసన అంటే ఇష్టం. బీరపొట్టు వేస్తాను. బీరపొట్టు అలాగే ఈ ముక్కలు కొంచెం ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు కూడా వేసుకొని టేస్ట్ బాగుంది. బాగా చేయాలి. మధ్యపైన వేసాను కదా, కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను నేను. బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు, లేని వాళ్ళు పంచదారైనా వేసుకోవచ్చు. కొంచెం చిన్న శాస్త్రానికి. ఇప్పుడు ఇది చల్లారాక ఈ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదా, కొంచెం చిక్కగా తీసి పెట్టుకున్నాను. ఇది ప్లేట్లో తీసి ఇందులో చింతపండు పులుసు రెడీగా ఉంచుకున్నాను. ఇంకా చల్లారాలి. ఎందుకు చాలు, ఎక్కువ వేసినా మళ్ళీ బాగుంటుంది. తీసి ఉంచుకుంటూ ఉంటాను. ఎన్నిటిలోకైనా పనికి వస్తుంది. మిక్సీ బీరకాయ పొట్టు పచ్చడి.